గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం, ఈ వీడియోని కూడా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకండి మర్చిపోకుండా. అందరూ వీడియోని చూస్తున్నారు తప్ప ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి. ఆ లైక్ నన్ను ఎంతో మోటివేట్ చేస్తుంది అనమాట. ఏంటి, ఎక్కడికి రెడీ అయింది సిరి, ఎక్కడికి వెళ్తుంది అని చూస్తున్నారా? సో నేనైతే ఒక చిన్న మినీ సెలబ్రేషన్ చేసుకోవడానికి వచ్చాను. సో ఏంటంటే మన ఛానల్ 200 సబ్స్క్రైబర్స్ని హిట్ చేసిందనమాట. సో దాన్ని ఎందుకు గుర్తుపెట్టుకోకూడదు? లైక్ అందరూ పెద్ద పెద్ద మూమెంట్స్ గుర్తుపెట్టుకుంటారు తప్ప ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ ఎవరు గుర్తుపెట్టుకోరు. సో నేను అది గ్రాప్ చేద్దామని ఫిక్స్ అయ్యాను ఇవాళ. సో అందుకనే నా 200 సబ్స్క్రైబర్స్ స్పెషల్ కింద చిన్న పేస్ట్రీ కట్ చేద్దామని వచ్చాను. యాక్చువల్గా బన్ అనుకున్నాను, కానీ ఆ రోజు అతను లేరు. సో కాబట్టి మేము ఎప్పుడు ఒక చోట తింటాము, అతను లేరు కాబట్టి ఇంకా చిన్న పేస్ట్రీ కోసం రావాల్సి వచ్చింది. ఇక్కడ కేక్ బాక్స్ అనే ఒక చిన్న కెఫే టైప్ బేకరీలోకి. సో ఇక్కడ అయితే బర్త్డే థీమ్ కూడా ఉంది, బర్త్డే పార్టీస్ అవి చేసుకోవడానికి. సో అంతా చూసి మంచిగా ఒక రెయిన్బో కేక్ అయితే సెలెక్ట్ చేసుకొని తెచ్చుకున్నాను. సో ఏదో పెద్ద 2 lakh సబ్స్క్రైబర్స్ని హిట్ చేసినంత హ్యాపీనెస్ నా ఫేస్లో కనిపిస్తుంటుంది మీకు. సో ఐ నో మరి 200కి ఎంత ఓవర్ యాక్షన్ చేయాలా అని మీరు అనుకోకండి. బికాజ్ నాకు తెలుసు నేను ఒక 4 months నుంచి ఎంత స్ట్రగుల్ ఫేస్ చేశాను ప్రతిదానికి. సో మీకు కూడా ఒక చిన్న బయట అనమాట, కానీ ఆ వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. సో బట్ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను ఎవరో కూడా తెలియకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు ఇంత మోటివేషన్ ఇస్తున్నారు. ఐఎమ్ రియలీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ హూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఐ రియలీ లవ్ యూ గైస్. ఎప్పుడు మిమ్మల్ని ఇలా ఎంటర్టైన్ చేస్తూనే ఉంటాను అండ్ మీకు ఇంకా నాలెడ్జ్ని కూడా ఇస్తూ ఉంటాను, నాకు తెలిసినంత షేర్ చేస్తూ ఉంటాను. సో ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలో మీరు నాకు చెప్తూ ఉండండి. సో యూ గివింగ్ మీ సమ్ అడ్వైజెస్ అండ్ ఐడియాస్. సో అది కూడా నాకు హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇంకా కేక్ కట్ చేశాక అలా కబుర్లు చెప్పుకుంటూ పేస్ట్రీ అంతా ఎంజాయ్ చేస్తాను. నా ఫ్రెండ్కి పెడితే తను వద్దంటే ఇంకా ఒక బలవంతంగా 2 spoons పెట్టి ఇంకా మిగతాదంతా నేనే ఫినిష్ చేశాను. ఇంకా అలా రూమ్ మీద తిరిగేసి ఇంటికి వెళ్ళిపోయాను.